ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియచేయబడ్డది. ప్రతి వ్యాధి మరణము కొరకు వచ్చేది కాదు, కీడు కొరకు అనుమతించబడేది కాదు, కానీ దేవుని క్రియలు బయలుపరచబడుటకు, దేవుని నామం మహిమపరచబడుటకు కూడా కొన్ని మన జీవితాల్లో అనుమతిస్తున్నప్పుడు భయము, ఆందోళన, కలవరము, సాతాను తెచ్చిపెట్టే బలహీనమైన ఆలోచనలను మనం జయించాలి. సాతానుడు మాట్లాడే ప్రతి మాటకు మనం లోబడకూడదు, వాని స్వరం వినకూడదు. సాతానుతో నువ్వు చెప్పాలి, సాతానుడా, భయము, కలవరము, గందరగోళమును సృష్టిస్తూ నా మీద నాకే సందేహము కలిగిస్తూ బ్రతుకుతానో లేదో, లేకపోతే జయిస్తానో లేదో, లేకపోతే నిలబడను అనే తలంపులు నాలో తెచ్చి బలహీనపరచడానికి నీవు వినిపిస్తున్న నీ స్వరము నేను వినట్లేదు, నా దేవుని స్వరం వింటున్నాను. అందుకే నేను ప్రకటిస్తున్నది ఏంటంటే, నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు వివరించేదను అనే మాట నేను ప్రకటిస్తున్నానని నువ్వు చెప్పగలిగితే సాతానుడు నీ ఎదుట నుండి పారిపోతాడు. దేవునికి మహిమ కలుగుతుంది. తద్వారా నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడి నువ్వు ఎంత శ్రమ పడ్డావో, ఎంత వ్యాధిని అనుభవించావో, ఎంత బలహీనపరచబడ్డావో దానికి రెట్టింపుగా నూతన బలమిచ్చి తన మహిమ కొరకు నేను నిలబెట్టుకుంటాడు. ధైర్యంగా ఉండు, ప్రభు వైపు చూడు. దేవుడు ఏ కీడు నీకు కలగనీయడు, ఏ హాని నీకు సంభవించదు. ఆయన కృప నీకు తోడై ఉండి నిన్ను బలపరచబోతుండగా ధైర్యం తెచ్చుకో. ప్రభు యొక్క సహాయం సమృద్ధిగా మీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్.